ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. వాడు అదేవాలి ఇదవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటుంది. ఎందుకని? ఆవిడ యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడికి ఏమిటంటే కోరిక, మా ఆయనకి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి, వీడు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపబడాలి, వీడు ఎక్కడికి వెళ్ళినా భోగమనుభవించాలి, వీడు ఎక్కడికి వెళ్ళినా సమస్త రాజ్య సంపదలతో తులతూగాలి. దుర్యోధనుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పొందగలిగాడేమో, కానీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతే ఆపగలిగిన ప్రజ్ఞ ఉంటుందా? అలా ఆపే ప్రయత్నం చేశాడనుకోండి, మట్టు పెట్టి వెళ్ళిపోతుంది. అదే జరిగిందా లేదా? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, విదురుడు ఒక గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడా, ధర్మరాజు ప్రాపకం కోసం ధర్మరాజుని పొగుడుతున్నాడా? అక్కడ